ఏసే తండ్రి. ఏమండి? తండ్రే యేసు. ఎందుకు ఈ మధ్య చచ్చిపోయాడు కదా ప్రవీణ్ పగడాల. ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఆయన కాన్సెప్ట్ ముగ్గురు వేరువేరుగా ఒప్పుకోడండి ఆయన. తండ్రి, కుమారుడు, యేసు ప్రభు ముగ్గురు ఒక్కడే. ఇది రైటా? తప్పు, 100% తప్పు. పాపం ప్రవీణ్ సరిగ్గా జ్ఞానం నేర్చుకోలేదు. ఇంకా నీకు ఎందులోనో పుస్తకాలు చదివి నేర్చుకోవచ్చు నాయన నువ్వు. ప్రవీణ్ గారు ఇదే లోక సంబంధమైన జ్ఞానం, ఇతర గ్రంథాలకు సంబంధించిన బుక్ నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు. బట్ బిబిలికల్ నాలెడ్జ్, బైబిల్ భావం దగ్గరికి వచ్చేసరికి తప్పు చెప్పాడు, తప్పు భావించాడు ఆయన. ఎందుకంటే మరి సరి చేయాలి కదా. ఏంటంటే ముగ్గురు ఒక్కరే. తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు. ఇది భావయుక్తంగా తప్పు, బైబిల్ భావ ప్రకారంగా తప్పు. మరి ఆ తప్పులోనే చచ్చిపోయాడు ఆయన. మరి ఆయన చనిపోయేటప్పటిగా తప్పును సరిదిద్దుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఆ భావం అయితే మాత్రం అయింది. ముగ్గురు ఒకే అనే భావంలో మాత్రం ఉండిపోయాడు. ఇది ఎంతవరకు మనం సమర్థించాలి? ముగ్గురు ఒకటనుకునేవాడు. ఈవెన్ చనిపోయిన ప్రవీణ పగడాలు కూడా ముగ్గురు దేవుళ్ళు ఒకటనే ఒక అబద్ధాన్ని చెప్పాడు ఆయన. ఒకవేళ ఆయన చెప్పింది అబద్ధం కాదనుకుంటే చర్చాగోష్ఠికి వచ్చి ఎవరైనా కూర్చున్నారు అనుకో, 3 దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు అని చెప్పట్లేదు. ఒక దేవుడు 3 పాత్రలు వేశాడు అని చెప్పట్లేదు. ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా మోసం చేశాడు అని కూడా చెప్పట్లేదు. దెర్ ఇస్ నో కంపారిజన్. మనం చెబుతున్నది చాలా క్లియర్ గా, ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్న ఒక్క దేవుడు. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్. ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు. ఆయన నేచర్ అది. ఒక దేవుడు ఒక వ్యక్తే అయి ఉండాలి అని నేను దేవుణ్ణి డబ్బాలో పెట్టడానికి వీల్లేదు.